ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. పొత్తుల గురించి ముఖ్యంగా మాట్లాడడం కూడా జరిగిందని పలు ఛానల్లో కూడా న్యూస్ అయితే బయట రావడం జరిగింది. సో మరి పొత్తు ఖరారైందా? పొత్తులు ఓకేనా? ఒకవేళ పొత్తులు ఓకే అయితే మరి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? అంటే పొత్తు ఖరారు విషయం పక్కన పెడితే పొత్తు ఖరారు అవుతుందని ముందు నుంచి ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఒకప్పటి ఎన్డీఏలో పాత మిత్రుడే కదా, బీజేపీతో ఉన్న పాత మిత్రత్వమే టీడీపీ. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది టీడీపీ ప్రకటిస్తూ. ఎందుకు వచ్చేసింది? కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసమే చంద్రబాబు నాయుడు గారు అక్కడ పొత్తుల విషయంలో అదే బీజేపీతో ఫైట్ చేశారు. స్పెషల్ స్టేటస్ గురించి కానీ స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ రావాల్సినవి రాలేదని. మరోవైపు వైసీపీ వాళ్ళు కూడా 2014లో రాష్ట్రం డివైడ్ అయ్యి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదో అనుభవజ్ఞుడు, దూరదృష్టి రాజనీతిజ్ఞుడు అన్నారు, ఏమీ చేయలేదు. క్యాపిటల్ అన్నారు, ఇక్కడ చూస్తే ఏమీ అవ్వలేదు. ఆ స్పెషల్ స్టేటస్ అన్నారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, బీజేపీ అడగడానికి భయమా అని చెప్పి ఊరికే రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడంతో టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాంట్లోంచి బయటకు వచ్చేసి ఇంకా మాకు ఇవ్వట్లేదని చెప్పి 2019లో బీజేపీతో మద్దతు లేకుండానే ఎన్నికలకు వెళ్ళారు. అక్కడ చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఊరికే ఆవేశపడిపోయి బీజేపీతో బయటకు వచ్చేసే కన్నా కాస్త ఓపిక పట్టాల్సింది అన్నట్టు కొంతమంది చెప్పారు. అది పక్కన పెట్టండి. తర్వాత పరిణామాలు చూసాం. 2019లో అనూహ్యంగా వైసీపీ వచ్చేసింది. వైసీపీ వస్తూనే ఏం చెప్పింది? మమ్మల్ని గెలిపించండి, మీ బిడ్డను గెలిపించండి, 25 సీట్లకు 25 తెప్పించండి, లేదా 175 మ్యాక్సిమం గెలిపించండి, బీజేపీ మెడలు వంచి అయినా స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ తెస్తామని చెప్పి అన్నారు వైసీపీ. ఈ రోజుకి ఏమైనా ఉందా? పోలవరం ప్రాజెక్టు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజీలు కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, రైల్వే ప్రాజెక్టు గురించి కానీ, దేని గురించి కూడా కదా. మరి ఇప్పుడు ఎందుకు మరి అప్పుడు బీజేపీ కూడా కొంత రియలైజ్ అయిందో ఏంటో తెలియదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు వాస్తవం ఉంటుంది, కానీ బీజేపీకి ఇన్ని సీట్లు కేటాయిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి చేస్తున్నప్పుడు ఈ మేనియాలో కంపల్సరీగా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చాలా రిపోర్ట్లు చెప్తున్నాయి. రీసెంట్గా ఇంటెలిజెన్స్ బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్తో కూడా చేసుకున్న రిపోర్ట్లు కూడా ఇవేవైనా అంశాలు వీళ్ళలోకి వచ్చాయట. సో ఖచ్చితంగా కూడా బీజేపీ సౌత్లో పాగా వేయాలనుకుంటుంది కాబట్టి టీడీపీతో కలుపుకోవాలని చూస్తుంది. కానీ టీడీపీ జనసేన కూటమి బీజేపీ కలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ కొంత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలా తగ్గినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా టీడీపీ జనసేన కొద్దిగా నష్టం అవుతుంది, ఎస్పెషల్లీ టీడీపీకి. అలా నష్టమైనప్పుడు ఆటోమేటిక్గా వైసీపీకి ప్లస్ అయ్యే కొంత ఛాన్స్ ఉంటుంది కదా. అందువల్ల టీడీపీ జనసేన కూటమి మాత్రమే పోటీ చేస్తాయి. బీజేపీతో మద్దతున్నా బయట నుంచి మద్దతే ఉంటుంది, కానీ ఇక్కడ గెలుచుకున్న సీట్లు ప్రకారం లోక్సభలో మద్దతుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు లోక్సభలో మద్దతు ఇస్తారు. కానీ పొత్తు అనుకుంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో సీట్లు పొత్తు అయితే ఉండకపోవచ్చు. అలా ఉంటే టీడీపీకి కొంత పర్సంటేజ్ తగ్గుతుంది, సీట్లు కూడా తగ్గుతాయి. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోవడంలో కాంగ్రెస్ ఎంత కీలక పాత్ర వహించిందో బీజేపీ కూడా కొంత పాత్ర వహించిందిగా, మద్దతు ఇచ్చిందిగా తెలంగాణ విడిపోవడానికి. ఆ ఫీలింగ్ ఇంకా ఆంధ్రాలో ఉంది కదా. 2014లో బీజేపీ 2 సీట్లు గెలుచుకున్న 2 సీట్లకు కూడా టీడీపీ వాళ్ళు 2 మంత్రి పదవులు ఇచ్చారు. బీజేపీని ఒక హైప్లో నిలబడ్డానికే చూశారు. కానీ బీజేపీ ఏం చేసింది? టీడీపీకి ఏం సపోర్ట్ చేయలేదుగా. పోనీ మన చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరి నాయకులు మాట్లాడారు. బీజేపీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? ఒక నోరైనా ఎత్తారా? ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చారా? ఎందుకు? మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఇంగ్లాండ్లో ఉన్నాను, చంద్రబాబు గారు అరెస్ట్లో నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు, మేబీ ఐటీ రైట్కి సంబంధించి సెంట్రలే చేయించిందేమో ఈ పని అని అన్నట్టు అన్నారు ఆయన. దానికి కూడా బీజేపీ ఏమైనా ఖండించిందా? ఖండించలేదు. అంటే బీజేపీ హస్తం కూడా ఉందా చంద్రబాబు గారు అరెస్టు విషయంలో? అలాంటప్పుడు పొత్తు ఏ స్థాయి ఎంతవరకు పెట్టుకోగలుగుతారు? ఏ స్థాయి వరకు సీట్లు ఇస్తారు? బయట నుంచి మద్దతు కాంప్రమైజ్ అవ్వడానికి అనుకుంటున్నాను. నేను ఇంకో వార్త కూడా విన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మరలా ఎన్డీఏలోకి ఆహ్వానించి వాళ్ళ మద్దతు తీసుకొని, వాళ్ళు ఆహ్వానిస్తే ఈయన వెళ్ళారు, ఈయనంతటి ఈయన వెళ్ళలేదు. వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళారనే వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్
అలా ఇచ్చిన తర్వాత రేపొద్దున బీజేపీ కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది 400 సీట్లు తెచ్చుకుంటాం ఈసారి సెంట్రల్లో గవర్నమెంట్. కానీ 400 అంటే ఒక బీజేపీతో కాదు, బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 400 వస్తాయని. సో అప్పుడు టీడీపీ లాంటివి, ఆర్జేడీ, ఏఐడిఎంకే లేదంటే శివసేన ఇలాంటివన్నీ మళ్ళీ మద్దతు ఇస్తే బీజేపీ ఆ ఫిగర్లోకి వెళ్తుంది. లేదంటే 10 ఏళ్ళు వరుసగా చేస్తున్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత వల్ల కొన్ని స్థానాల్లో కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. అందుకు బీజేపీ మరలా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని ఆహ్వానించి లోక్సభకు స్థానాల్లో ఎన్ని సీట్లు గెలుచుకున్నాక మద్దతు ఇవ్వడం కోరే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ స్థానాలకి ఆంధ్రాలో వచ్చే ఎన్నికలకు మాత్రం బీజేపీకి సీట్లు కేటాయించే అవకాశం తక్కువ నేను అనుకోవడం. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా వస్తారు కదా. జనసేనకే 30 సీట్లు ఇస్తాం అనుకుంటున్నారు అసెంబ్లీవి, 3-4 ఇస్తాం అనుకుంటున్నారు లోక్సభ ఓటింగ్ బట్టి. ఎందుకు? గత ఎన్నికల్లో 6% ఉంది జనసేనకి, ఈసారి అది 12-15కి వెళ్ళింది. 15% అనుకుందాం. 100కి 15% అంటే 100కి 15 సీట్లు, 200కి 30 సీట్లు ఇవ్వాలి. బట్ 175కే 30 సీట్లు ఇవ్వాలని ఒప్పుకుంది కదా టీడీపీ. అంటే వార్తలు వస్తున్నాయి కదా 30 సీట్ల వరకు ఇస్తారు జనసేనకని. సో అటువంటి 15% ఉన్న జనసేనకే 30 సీట్లు ఇస్తే బీజేపీకి ఎంత పర్సంటేజ్ ఉంది, ఎన్ని సీట్లు ఇస్తారు? క్వశ్చన్ మార్కే కదా. కాబట్టి మద్దతు ఏదంటే మళ్ళీ మీరు మా ఎన్డీఏ మిత్రపక్షాల్లో చేరండి అని అవ్వచ్చు, మీకు మంచి సపోర్ట్ ఇస్తాం, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక మీకు కావాల్సినవన్నీ ఇస్తాము, మీరు మాకు లోక్సభలో సపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ సీట్ల సర్దుబాటు వరకు మాత్రం అలా జరగపోవచ్చు అని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు బీజేపీ ఏమీ చేయలేదు రాష్ట్రానికి. ఇప్పుడు 19 నుంచి ఏమైనా చేసిందంటే అది లేదు కదా. ఇప్పుడు మొన్న కూడా రైల్వే మంత్రి ఏమంటున్నారు, మేము రైల్వే జోన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, కాకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం మాకు స్థలం కేటాయించలేదు అంటున్నారు. మరి టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి అక్కడ బీజేపీ మాట్లాడలేదు. రామతీర్థాల్లో రాముడి విగ్రహం ఇదైపోయినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళకి సీట్లు ఇస్తే ఆంధ్ర ప్రజలు ఎలా ఓటేస్తారండి? ఏ స్థాయి వరకు ఓటేస్తారు? ఎంతవరకు నమ్ముతారు కదా. కాబట్టి మద్దతు అయితే తీసుకుంటారు, కానీ బయట నుంచి మద్దతు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సీట్లు కేటాయింపు మాత్రం 1-2కే పరిమితం అవుతుంది, ఎక్కువ ఎవరు. ఎందుకంటే 15% వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే జనసేనకే 30, అక్కడ 3-4 స్థానాలు ఇచ్చేప్పుడు బీజేపీకి ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? నా అభిప్రాయం ఇది. మరి టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి అక్కడ బీజేపీ మాట్లాడలేదు. రామతీర్థాల్లో రాముడి విగ్రహం ఇదైపోయినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళకి సీట్లు ఇస్తే ఆంధ్ర ప్రజలు ఎలా ఓటేస్తారండి? ఏ స్థాయి వరకు ఓటేస్తారు? ఎంతవరకు నమ్ముతారు కదా. కాబట్టి మద్దతు అయితే తీసుకుంటారు, కానీ బయట నుంచి మద్దతు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సీట్లు కేటాయింపు మాత్రం 1-2కే పరిమితం అవుతుంది, ఎక్కువ ఎవరు. ఎందుకంటే 15% వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే జనసేనకే 30, అక్కడ 3-4 స్థానాలు ఇచ్చేప్పుడు బీజేపీకి ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? నా అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్.